Hi everyone, welcome to RL Notes. Today we are going to discuss about matrimonial reliefs under Hindu law according to Hindu Marriage Act 1955. Hindu Marriage Act 1955 law, these are sections very important to get matrimonial reliefs either parties. The first one, restitution of conjugal rights section 9, judicial separation section 10, డివోర్స్ సెక్షన్ 13. ఈ మూడు సెక్షన్లు వచ్చేసి మ్యాట్రిమోనల్ రిలీఫ్స్ ఏదైతే పార్టీ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేయొచ్చు, జ్యుడిషియల్ సపరేషన్ కోసం కోర్టుకి వెళ్ళచ్చు, తర్వాత డివోర్స్ పిటిషన్ కూడా వేసి వారు మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకుండా హోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే తిరిగి ఏదైతే ఈ కోర్టు ద్వారా ఏం చేయొచ్చు అంటే వీళ్ళు తిరిగి కలుసుకోవచ్చు. ఈ మూడు సెక్షన్లను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ వన్ వచ్చేసి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9. ఇట్ మీన్స్ restitution means restoration. Restitution means restoration of marital obligations. The conjugal rights means marital obligations. Marital obligations means duties. ఇదర్ పార్టీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏమున్నాయో ఆ డ్యూటీస్ని ఎవరైతే ఏ కారణం లేకుండా, ఇక్కడ చూడండి కింద దాని డెఫినేషన్, వెన్ ఎయిదర్ ద హస్బెండ్ ఆర్ ది వైఫ్ హ్యాస్ వితౌట్ రీజనబుల్ ఎక్స్క్యూజ్ withdrawn from the society of the other, the aggrieved party may apply by petition to the district court for restitution of conjugal rights. హస్బెండ్ కానీ వైఫ్ కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయొచ్చు. దేనికోసం అంటే మా మ్యారేజ్ని రీస్టోర్ చేయమని, మా మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ రీస్టోర్ చేయమని, నా హస్బెండ్ నాతో ఉండట్లేదు, లేకపోతే నా వైఫ్ నాతో ఉండట్లేదు, లేకపోతే ఇక చూడండి ఏ కారణం లేకుండా వితౌట్ రీజనబుల్ ఎక్స్క్యూజ్, ఏ కారణం లేకుండా భార్య వైపు పుట్టిండో సంవత్సరం కానీ 2 సంవత్సరాలు ఉన్నప్పుడు భర్త ఒక్కడే ఉండడు కదా, అప్పుడు భర్త కూడా ఫైల్ చేయొచ్చు, నా భార్య నాతో సంసారం చేయట్లేదు, సంసారానికి రావట్లేదు, లేకుంటే వైఫ్ను కూడా దూరంగా ఉండి ఇద్దరు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేకుండా ఒకరినొకరు మాట్లాడుకోకుండా కోపంలో ఆవేశంలో ఎట్లయినా ఉంటారు కదా, అప్పుడు వారిద్దరు ఎవరొకరు ఏం చేయొచ్చు అంటే ఈ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ ఆర్ వాట్ ఈస్ ద మ్యారిటల్ డ్యూటీస్? ద ఫస్ట్ వన్ వచ్చేసి డ్యూటీ టు కోహిబిట్, దట్ మీన్స్ ద సెక్సువల్ ఇంటర్ కోర్స్, and second one is duty to give company to each other. These are two. The first one is duty to cohabit, that means sexual intercourse. The marriage law, first marriage law ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ను లీగలైజేషన్ ఆఫ్ సెక్సువల్ ఇంటర్కోర్స్. దిట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్లో ఈ కోహిబిట్ సెక్సువల్ ఇంటర్కోర్సే లేనప్పుడు ద మ్యారేజ్లో అదే ఒకవేళ సిచ్యువేషన్, ఒకవేళ హెల్త్ ఇష్యూస్, లేకపోతే లేడీస్ పర్సనల్ ఇష్యూస్, లేకపోతే అదర్ రీజన్స్ బట్టి ఏదో ఉండకపోవచ్చు, కానీ ఎటువంటి రీజనబుల్ ఎక్స్క్యూజ్ లేకుండా ఏం చేస్తున్నారు, సొసైటీ నుంచి ఒకరినొకరుగా వేరుపడుతున్నారంటే ఏ కారణం లేకుండా, అప్పుడు ఏం చేయొచ్చు అంటే వీళ్ళు నా భార్య నా భర్త సంబంధించింది ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు కోర్టులో పిటిషన్ ఫైల్ చేయొచ్చు. తర్వాత డ్యూటీ టు కంపెనీ టు ఈచ్ అదర్. మ్యారేజ్ అంటేనే సహజీవనం చేయడం కదా, ఇప్పుడు ఆ సహజీవనమే లేకపోతే భార్యని భర్తకి లేకుండా, భర్తని భార్యకి లేకుండా ఎవరో తెలియనట్లుగా ఉన్నారంటే బాగోదు కదా. ఇక్కడ చూడండి, వితౌట్ రీజనబుల్ ఎక్స్క్యూజ్, తర్వాత విత్డ్రాన్ ఫ్రమ్ సొసైటీ ఆఫ్ అదర్. ఆ సొసైటీలో వీళ్ళు ఒకరినొకరు కలిసి మెలిసి సహజీవనం చేయాల్సిన వాళ్ళే ఒకరినొకరు వేరుపడి ఏ కారణం లేకుండా విడిగా ఉంటున్నారంటే అప్పుడు ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో భర్త పైన భార్య, భార్య పైన భర్త కోర్టులో పిటిషన్ చేయొచ్చు. ఇది రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, దిస్ ఈస్ ది గ్రౌండ్ ఫర్ డివోర్స్ సెక్షన్ 13 క్లాస్ 1A2. ఏమవుతుందంటే ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డిగ్రీని కోర్టు సరైన జస్టిఫై విధంగా పాస్ చేసి ఆ స్టేట్మెంట్ అన్ని లీగల్గా ఉన్నాయి, స్టేట్మెంట్స్ అన్ని ట్రూ అనిపించినప్పుడు కోర్టు ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ డిగ్రీని పాస్ చేయొచ్చు. అయినప్పటికీ
వారు తిరిగి కలుసుకోలేకపోవడం వల్ల, లేకపోతే ఏదో వారి మధ్య భేదాలు ఉండడం వల్ల వారిని ఒకరినొకరు తిరిగి కలుసుకోలేదనుకోండి, అటువంటప్పుడు కూడా ఏం చేయొచ్చుంటే వాళ్ళు ఈ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఇచ్చి డిగ్రీ పాస్ చేసిన తర్వాత వాళ్ళు డివోర్స్కు అప్లై చేసుకోవచ్చు సెక్షన్ 13(1)(a)(2) ప్రకారం. దీనిలో 2 కేసులు వస్తున్నాయి. ఒకటి టి సరిత వర్సెస్ టి వెంకట సుబ్బయ్య అండ్ July 1, 1983. దిస్ ఇస్ ద ఆంధ్రప్రదేశ్ కేసులా. ఇంకోటి సరోజి రాణి వర్సెస్ సుదర్శన్ కుమార్ చెద, ఇది కూడా ఢిల్లీ కేసు. ఇది ఒకసారి మనం సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన కేసు. ఈ కేసులు 2 ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ద కేసు లాస్ టి సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య కేసు. ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏంటంటే, ఇన్ దిస్ కేస్ సరిత మ్యారీడ్ వెంకట సుబ్బయ్య ఆన్ 1975. ఆఫ్టర్ లివింగ్ టుగెదర్ ఫర్ సమ్ టైమ్ దే వర్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. కొద్ది రోజులు వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత, సహజీవనం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరినొకరు వేరుపడ్డారు. ఇన్ 1981లో ద హస్బెండ్ ఫైల్డ్ ఎ పిటిషన్ ఫర్ ఎక్స్క్లూషన్ ఆఫ్ conjugal right deprives a woman of control over choice as to when and by whom the various parts of her body should be allowed to be sensed, and the right of privacy offends the rule of equal protection of laws. Therefore, Section 9 was struck down as violation of Article 14 and 21 of Indian Constitution. The decision was criticized by many. ఈ కేసులో ఏం చేస్తారంటే, సరిత అనే ఆమె ఒక యాక్టర్. వెంకట సుబ్బయ్యతో పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు విడిపోతారు. ఏ కారణంతో విడిపోతారంటే, ఆమె యొక్క గ్లామర్, ఒక యాక్టర్ అంటే ఆమె బాడీ మెయింటైన్ చేయాలి, మంచిగా స్టిఫ్గా ఫిట్నెస్గా మంచిగా అందంగా కనపడాలి. కాబట్టి ఏమవుతుందంటే, ఈమె సెక్సువల్ ఇంటర్కోర్స్కి లేకుండా పిల్లలు దానికి తన భర్తతో సంసారం చేసేదానికి ఏమేముందంటే కొద్ది రోజుల పాటు ఆమె చేయనని చెప్పేసి ఆమె యాక్టర్లో బిజీ అయిపోతుంది. ఈ వెంకట సుబ్బయ్య ఏం చేస్తారు, పెళ్లి చేసుకున్న అతను కొద్ది రోజుల తర్వాత కేసు ఫైల్ చేశాడు, నా భార్య ఇట్లా ఉంటుందని. ఆమె ఏం చేసిందంటే, తిరిగి దీనిపైన నాకు రైట్ టు ప్రైవసీ ఉంది, నేను ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ, తర్వాత ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 20 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వైలేషన్ అవుతుంది. ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వల్ జస్టిస్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అందరికీ ఈక్వల్ ప్రొటెక్షన్ లా ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ప్రైవసీ అది వైలేషన్ అయిపోతుందని కోర్టులో పేరు చేస్తే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆమెకు అనుకూలంగానే, ఓకే సరితకు అనుకూలంగానే కేసు పాస్ చేస్తుంది. తర్వాత అదే మరి ఇంకొక కేసు వచ్చేసి, ఇక్కడ ఇది 1983లో జరిగితే ఇది 84లో జరిగింది. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, ఇక్కడ ఏంది, శ్రీమతి సరోజ్ రాణి వర్సెస్ సుదర్శన్ కుమార్. ఇన్ దిస్ కేస్ ఆల్సో the appellant wife contended that Section 9 of Hindu Marriage Act 1955 is a violation of Article 21 of the Constitution. ఈమె కూడా అదే కేసు ఫైల్ చేస్తుంది. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది కాన్స్టిట్యూషన్లో వైలేషన్ చేస్తుంది. ఈ సెక్షన్ 9 అనేది రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్, ఈ సెక్షన్ 9 అనేది వ్యాలిడ్ కాదు, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ను వైలేట్ చేస్తుందని ఈమె కేసు ఫైల్ చేసింది. ద సుప్రీం కోర్ట్ అగ్రీడ్ విత్ ది వ్యూస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్. ఇన్ దిస్ కేస్ ఢిల్లీ కోర్ట్ ఆల్రెడీ తీర్పిచ్చింది, ఆ సుప్రీంకోర్టు అగ్రీ చేస్తూ హర్విందర్ కౌర్ అండ్ హెల్డ్ దట్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1985 ఇస్ నాట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. ఏమని చెప్పిందంటే, ఈ హర్విందర్ కౌర్ కేసు కూడా ఒకటి ఉంది, ఢిల్లీ కోర్టు తీర్పిచ్చిందంట. దాని ప్రకారము సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1980 ఇస్ నాట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, 1985లో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 9 ఎటువంటి కాన్స్టిట్యూషన్ వైలేట్ చేయట్లేదు, ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఉంది సెక్షన్ 9 అని సుప్రీంకోర్టు తెప్పించింది. ఇక్కడ పైన చూస్తే సరిత వెంకట సుబ్బయ్య కేసులో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని సెక్షన్ 9 ఏం చేసింది, స్ట్రక్ డౌన్ చేసింది ఏపీ హైకోర్టు. ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ద డిసిషన్ ఇన్ సరితాస్ కేస్ హ్యాస్ బీన్ ఇంప్లాయిడ్ ఓవర్ రూల్డ్. ఏమైంది, అది ఇంప్లాయిడ్గానే ఆ సరిత యొక్క డిసిషన్ ఏమి చెల్లంది అయిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా సరిత వెంకట సుబ్బయ్య కేసులు ఇచ్చారు కదా, ఇప్పుడు మాకు కూడా కావాలని ఎవరు కూడా ఫైల్ చేయండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ దీనికంటే ఓవర్ బాస్ సెక్షన్ 9 ఏదో కాన్స్టిట్యూషనల్ అని తీర్పు ఇచ్చేసింది. తర్వాత నెక్స్ట్ స్లైడ్. జ్యుడిషియల్ సపరేషన్ సెక్షన్ 9. జ్యుడిషియల్ సపరేషన్
జుడిషియల్ సపరేషన్ మీన్స్ ఏంటంటే రిస్టోరేషన్ ఆఫ్ కాన్జుగల్ మీన్స్ ఏంటంటే రిస్టోరేషన్ ఆఫ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్. ఇక్కడ జుడిషియల్ సపరేషన్ మీన్స్ అంటే టర్మినేషన్ ఆఫ్ మ్యారిటల్ అబ్లిగేషన్స్. దట్ మీన్స్ ఏంటి? టర్మినేషన్ ఆఫ్ మ్యారిటల్ అబ్లిగేషన్స్ బై కోర్ట్. కోర్టు ద్వారా ఆ మ్యారిటల్ ఆ మ్యారేజ్ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాప్ చేయడానికి, కొద్ది కాలం పాటు సపరేట్ చేయడానికి, కొద్ది కాలం పాటు వేరుపడడానికి టర్మినేషన్ ఆఫ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ బై కోర్టు. రిస్టోరేషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అంటే రిస్టోరేషన్ ఆఫ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ సెక్షన్ 9. జ్యుడిషియల్ సెపరేషన్ మీన్స్ అంటే టర్మినేషన్ ఆఫ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ బై కోర్టు సెక్షన్ 10. చూడండి, ఇట్ ఈస్ ఎ లీగల్ వే. ఇప్పుడు కోర్టే అనుమతిస్తుంది వాళ్ళు సపరేట్గా ఉండాలి, కోర్టే వాళ్ళకు అలౌ చేస్తుంది. ఏంటంటే వారు యొక్క ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో డ్యూటీ టు కోహిబిట్ కానీ డ్యూటీ టు గివ్ కంపెనీ టు ఈచ్ అదర్ కానీ ఇవి చేయకుండానే కోర్టే వాళ్ళని పర్మిట్ చేస్తుంది. ఏమని? మీరు సపరేట్గా ఉన్నానండి. ఇట్ ఈస్ ఎ లీగల్ వే టు లివ్ సపరేట్లీ ఫ్రమ్ ది స్పౌస్ వితౌట్ ఒబ్టైనింగ్ ఏ డిగ్రీ ఆఫ్ డివోర్స్. ఏమందంటే ఇప్పుడు మామూలుగా డివోర్స్ మీన్స్ ఏంటంటే, డివోర్స్ అంటే ఇంకా ఒకరినొకరు సంబంధం లేనట్టుగా ఒకరినొకరు వారి యొక్క మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ అన్నీ ఎండ్ అయిపోయి ఒకరినొకరు వేరుగా ఉంటారు. కానీ ఆ డివోర్స్ను మనం తీసుకోక ముందే ఈ జ్యుడిషియల్ సపరేషన్ అయితే ఆ వైఫ్ కెన్ టు హస్బెండ్కి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. అరే మీరు ఉండగలుగుతారా ఉండలేరా ఒకరినొకరు విడిచిపెట్టి ఆ యొక్క టైమే, ఆ జ్యుడిషియల్ సపరేషన్ టైమే ఇక్కడ ఏముందంటే లీగల్ వేలో ఇస్తుంది. లివ్ సపరేట్గా జీవించడానికి. తర్వాత జ్యుడిషియల్ సపరేషన్ డస్ నాట్ డిసాల్వ్ ది మ్యారేజ్. ఏమవుతుంది? ఇది జ్యుడిషియల్ సపరేషన్ అనేది మ్యారేజ్ని డిసాల్వ్ చేయట్లేదు, అంటే మ్యారేజ్ని క్యాన్సిల్ చేయడం లేకుండా మ్యారేజ్ని రిజెక్ట్ చేయట్లేదు. ఇది మ్యారేజ్ బాండ్ లైవ్గా ఉంటుంది, కానీ వాటి యొక్క డ్యూటీస్ మాత్రమే అబ్సెంట్ అవుతున్నాయి. బట్ అలౌస్ యూ టు స్టే సపరేట్లీ విచ్ బీయింగ్ ఎండ్యూర్డ్ యాజ్ లీగల్లీ మ్యారీడ్. అదే ఏం చేస్తుంది? సపరేట్గా మాత్రమే ఉంచుతుంది మనల్ని. మోర్ ఎవర్ a degree of judicial separation does not give you the right to remarry. ఈ జ్యుడిషియల్ సపరేషన్ ప్రకారము కేవలం ఇదేమంటుందో మ్యారేజ్ బాండ్ ఈజ్ అలైవ్, మ్యారేజ్ బాండ్ అలైవ్ ఉంటుంది, కానీ మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ మాత్రమే ఆబ్సెంట్ అవుతున్నాయి, లేకపోతే హోల్డ్లో ఉంటున్నాయి, లేకపోతే ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అంతే. కానీ ఇక్కడ మనకు ఇంకొక ఆపర్చునిటీ లేదు. ఎవరైతే జ్యుడిషియల్ సపరేషన్ తీసుకున్నారో వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోవడానికి లేదు. ఒకవేళ రీమ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుంది? అలా చెప్పాం కదా, సెక్షన్ 5 ప్రకారం ఏమవుతుంది? బైగమే అవుతుంది, బైగమే అప్లై అవుతుంది, బైగమే అయిపోతుంది. బైగమే యొక్క సెక్షన్ 17 ప్రకారం పనిష్మెంట్ ఉంటుంది. ఇక చూడండి, రీమ్యారేజ్ చేసుకోవడానికి లేదు. ఎందుకు రీమ్యారేజ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ లేదంటే ఇక్కడ ద ఫస్ట్ రీజన్ ఈ మ్యారేజ్ అనేది లైవ్, అంటే అలైవ్, అంటే ఈ మ్యారేజ్ బాండ్ అనేది ఇంకా ఎండ్ కాలేదు, మ్యారేజ్ బాండ్ అలైవ్గా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కేవలం మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ మాత్రమే హోల్డ్లో పెడుతున్నారు. అన్లైక్ డివోర్స్, ద జ్యుడిషియల్ సెపరేషన్ డస్ నాట్ రిక్వైర్ ద పార్టీస్ టు వెయిట్ ఫర్ 1 year ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ సోలెమ్నైజేషన్ ఆఫ్ మ్యారేజ్ to file the petition. It can be filed any time after the marriage. చూడండి, డివోర్స్లో మన డివోర్స్ పిటిషన్ ఎలా అంటే తప్పకుండా 1 year వెయిట్ చేయాలి. ఆ కొత్తగా వచ్చిన సెక్షన్స్ ప్రకారము 1 year తప్పకుండా వెయిట్ చేసిన తర్వాత డివోర్స్ పిటిషన్ వేస్తాము. కానీ ఇక్కడ ఏమంటే డివోర్స్ పిటిషన్ లెక్క కాదు. ఇది ఏమవుతుంది? జ్యుడిషియల్ సెపరేషన్ని ఏం చేయొచ్చు, ఎప్పుడు ఏ టైంలో మ్యారేజ్ అయినా ఒక 3 days 4 days కానీ మనము కేసు ఫైల్ చేయొచ్చు. ఏ రీజన్స్ మనం ఫైల్ చేస్తుంటే సెక్షన్ 13లో ఆల్రెడీ సెక్షన్ 13లో మనకు కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ గ్రౌండ్స్ను ఏదో ఒకటి ఫైల్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే జ్యుడిషియల్ సపరేషన్ను మనం కోరుకోవచ్చు. అండర్ సెక్షన్ 13 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1954, ఏ డివోర్స్ కెన్ బి sought on the ground of judicial separation decree only after it elapses 1 year without resumption of cohabitation. చూడండి, అండర్ సెక్షన్ 13(1)(a)(1) ప్రకారం ఏముందంటే ఆల్టర్నేట్ రిలీఫ్ ఇన్ డివోర్స్ ప్రొసీడింగ్స్ అని ఉంటుంది. ఈ జ్యుడిషియల్ సపరేషన్ కోర్టు పాస్ చేసిన తర్వాత ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ 1 year జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చిన 1 year తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క జ్యుడిషియల్ సపరేషన్ను డివోర్స్కి గ్రౌండ్గా వాడచ్చు.
వన్ ఇయర్ వరకు మేము వేరుగా ఉంటున్నాము, మాకు డివోర్స్ కావాలని చెప్పేసి కోర్టులో డివోర్స్ పిటిషన్ వేయచ్చు. ఒకవేళ నువ్వు డివోర్స్ పిటిషన్ వేసినా కానీ కోర్టు ఏం చేస్తుందంటే నీకు 6 months కానీ 1 year కానీ గడువిస్తుంది మీరు సపరేట్గా ఉండాలని. ఎందుకంటే కోర్టు యొక్క ఉద్దేశం ఏంటంటే సింపుల్గా మ్యారేజ్ అనేది డిసాల్వ్ చేయడం కాదు కోర్టు ఉద్దేశం. ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకుని కోపంలో ఆవేశంలో ఏదైనా చేసింటారో, ఒకవేళ మనసు మార్చుకుని వాళ్ళు ఏమైనా తిరిగి కలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏం చేస్తుందంటే కోర్టు ఒక ఆప్షన్ లేకపోతే ఒక ఆపర్చునిటీ, ఒక చాయిస్ ఇస్తుంది వాళ్ళకి ఆ కొద్ది రోజుల పాటు. ఒకవేళ వాళ్ళు ఉండలేకపోయినారంటే ఏమవుతుంది, ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ 1 year దే క్యాన్ ఫైల్ పిటిషన్ ఫర్ డివోర్స్. ఈ జ్యుడిషియల్ సపరేషన్కి ఏవైతే గ్రౌండ్స్ ఉన్నాయో అదే గ్రౌండ్స్ డివోర్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1950 ప్రకారం సెక్షన్ 376 ఆఫ్ ది ఐపీసీ ఏముందంటే 376 ఆఫ్ ది ఐపీసీ పనిష్మెంట్ ఫర్ సెక్సువల్ ఇంటర్కోర్స్ బై ఎ మ్యాన్ విత్ హిజ్ వైఫ్ వితౌట్ హర్ కన్సెంట్ డ్యూరింగ్ జ్యుడిషియల్ సపరేషన్. చూడండి, ఆ భార్య యొక్క అనుమతి లేకుండా భర్త జ్యుడిషియల్ సపరేషన్ యొక్క పీరియడ్లో కానీ ఆమెతో సెక్సువల్ ఇంటర్కోర్స్ ఆమె కన్సెంట్ లేకుండా ఒకవేళ ఆమెతో బలవంతంగా ఆమెతో సెక్సువల్ ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసినాడా అంటే ఏమవుతుందంటే పాత ఐపీసీ ప్రకారం 376B ప్రకారము, తర్వాత లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ సెక్షన్ 67 ప్రకారం అతనికి పనిష్మెంట్ ఉంటుందని ఇక్కడ ఈ సెక్షన్ చెప్తుంది. గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ సపరేషన్ ఇండియా. Either party to a marriage may present a petition praying for divorce for judicial separation on any of the ground mentioned in this section 13 of the said act. సెక్షన్ 13లో చెప్పిన ఏ యొక్క సెక్షన్ లేకపోతే ఏ యొక్క గ్రౌండ్ నేను ఉపయోగించి జ్యుడిషియల్ సపరేషన్ కోసం డిక్లేర్ చేసుకోవచ్చు. ఆ సెక్షన్ 13లో ఉండే గ్రౌండ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. డివోర్స్ సెక్షన్ 13 డివోర్స్ సెక్షన్ ఫస్ట్ ఈ గ్రౌండ్స్ ఏ ఉన్నాయి, ఇదే గ్రౌండ్స్ జ్యుడిషియల్ సపరేషన్ కూడా మనం వాడచ్చు. అడల్టరీ, క్రూయల్టీ, డిసెప్షన్, ఇన్సానిటీ, అన్సౌండ్, ఫోర్స్డ్ కన్వర్షన్ ఆఫ్ రిలీజన్, డిసీజ్, వెనరియల్ అలా సెక్సువల్ డిసీజ్, presumed dead or unheard for 7 years. These grounds for the both husband and wife for get divorce, for ground for divorce both husband and wife. First of all, divorce means putting on the marital obligation to end. Putting on the marital obligation. Restoration of conjugal means ఏంటంటే restoration of marital obligations. Judicial separation means ఏంటంటే termination of marital obligations. Divorce means ఏంటంటే marital obligations కు ముగింపు పలకడం. అంటే భార్యాభర్తలు తమ యొక్క భార్యాభర్తల విధులు నిర్వహించాల్సిన అవసరం లేదు, వారి యొక్క మ్యారేజ్ ఏమవుతుంది, ఎండ్ అయిపోతుంది. ఏముంది, సీజింగ్ ఆఫ్ మ్యారిటల్ బాండ్. ఇక మీదట వారు భార్యాభర్తలు అనబరు, వాళ్ళ మ్యారేజ్ అనేది ఇక ఉండదు. వాళ్ళ మధ్య మ్యారేజ్ డివోర్స్తో ఏమవుతుందంటే వాళ్ళ మ్యారేజ్కి ఎండ్ అవుతుంది, వాళ్ళ యొక్క మ్యారిటల్ బాండ్ ఏమిటంటే డెడ్ అయిపోతుంది. దీంతో వాళ్ళు వారి మధ్యలో ఉండే సంబంధాలు అన్నీ కూడా ఏమవుతుంది, విడిపోతున్నాయి. చూడండి, ఏ గ్రౌండ్స్ నుంచి ఉపయోగించి మనం డివోర్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ వన్, అడల్టరీ, సెక్సువల్ ఇంటర్కోర్స్ విత్ అపోజిట్ పార్టీ అదర్ దెన్ స్పౌస్ కాకుండా వేరే వాళ్ళతో సెక్సువల్ ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేయడమే అడల్టరీ. ఈ అడల్టరీ ఏమవుతుంది, మామూలుగా ఐపీసీ సెక్షన్ 490 ఏమవుతుంది, సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేసింది, అడల్టరీ ఇస్ నాట్ ఏ అఫెన్స్, నౌ ఇట్ ఈస్ ఓన్లీ గ్రౌండ్ ఫర్ డివోర్స్. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే జోసెఫ్ సైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో అడల్టరీ అనేది అఫెన్స్ కాదు, అడల్టరీ అనేది కేవలం ఇప్పుడు ఏంటి, గ్రౌండ్ ఫర్ డివోర్స్ మాత్రమే. సో హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఒకవేళ అదర్ దెన్ ది వైఫ్ ఎవరైనా సెక్సువల్ ఇంటర్ కోర్స్ అయితే అగ్రీవ్డ్ పార్టీ ఏం చేయొచ్చు అంటే ఆ స్పౌస్ అడల్టరీ అన్ని ప్రూవ్ చేసేసి అంటే డివోర్స్ గెట్ చేయొచ్చు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి క్రూయాలిటీ. It is a cruelty described mental cruelty and physical cruelty. ఫిజికల్ క్రూయాలిటీ దాస్తాని కేసులో ఏమవుతుందంటే మెంటల్ క్రూయాలిటీ కూడా ఇది ఆల్సో క్రూయాలిటీ అని చెప్పేసి ఏముందంటే డివోర్స్కు అలౌ చేసింది. తర్వాత రసల్ కేసులో కూడా ఏం చేసిందంటే ఇది డివోర్స్ ఫర్ గ్రౌండ్ అని చెప్పేసి క్రూయాలిటీ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రౌండ్ ఫర్ డివోర్స్. తర్వాత డిసెప్షన్, విత్డ్రాయింగ్ ఆఫ్ ది మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ బోత్ షోయింగ్ కన్సెంట్
ఫర్ డిసెర్షన్. దే లివింగ్ సపరేట్లీ డిఫరెంట్ ప్లేసెస్, ఇట్స్ ఏ కన్స్ట్రక్టివ్ డిసెర్షన్. ఏం చేస్తామంటే ఒకరినొకరు భార్య ఏమో పుట్టింట్లో, భర్త ఏమో తన ఇంట్లో, మ్యారిటల్ బాండ్ ఏమో ఉంది వాళ్ళ మధ్యలో. కానీ వాళ్ళు ఈ జ్యుడిషియల్ సపరేషన్ తీసుకోకుండానే ఒకరినొకరు విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే వేరువేరుగా దూరంగా ఉంటున్నారు. ఒకవేళ అదే ఇంట్లో ఉన్నా, ఇప్పుడు చూడండి కొన్ని సినిమాల్లో భార్య భర్తతో మాట్లాడారు, భర్త భార్యతో మాట్లాడారు, మూతి ఆవల ఒకరు పెట్టుకుంటారు, ఇవాళ పెట్టుకుంటారు, ఊరికే పిల్లలతో మాట్లాడుకుంటూ ఉంటారు. సో అటువంటి టైంలో కూడా ఏం చేయొచ్చు, అది కూడా డిసెర్షన్ కింద తీసుకుంటున్నారు ఇక్కడ. ద పాస్ట్ 2 years దే డిడ్ంట్ పర్ఫార్మ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్స్. గడిచిన 2 సంవత్సరాలుగా వాళ్ళు మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ పర్ఫార్మ్ చేయకపోతే అది డిసెర్షన్ కింద డివోర్స్కి గ్రౌండ్గా తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు సేమ్ హౌస్లో నివసిస్తున్నప్పటికీ దే డిడెంట్ పర్ఫార్మ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్. ఒకవేళ అదే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ వాళ్ళ ఒక మ్యారిటల్ ఆబ్లిగేషన్, దట్ మీన్స్ టు కోహిబిట్, టు గివ్ కంపెనీ టు ఈచ్ అదర్. ఈ మ్యారిటల్ ఆబ్లిగేషన్ వాళ్ళు చేయకపోయినా ఏం చేస్తుంటే ఈ డిసెర్షన్ అనేది ఒక గ్రౌండ్గా తీసుకోవచ్చు. తర్వాత ఇన్సానిటీ, అన్సౌండ్ మైండ్. అలా మనం డిస్కస్ చేస్తాం. ఇన్సానిటీ అంటే అన్సౌండ్ మైండ్. ఒకవేళ ఈ గ్రౌండ్ ఎట్లా ఉంటే పెళ్ళికి ముందు అది దాచిపెట్టి వచ్చిన ఇన్సానిటీ, అది క్యూర్ కాకుండా ఏం చేసినా కానీ ఇది ఒక అన్సౌండ్ మైండ్గా, అంటే మతి స్థిమితం లేని వ్యక్తికి, సరి లేని వ్యక్తిని ఈ ఒక గ్రౌండ్ ఫర్ ఏం చేయొచ్చు, డివోర్స్ గ్రౌండ్. తర్వాత ఫోర్స్ కన్వర్షన్ ఆఫ్ రిలీజన్. ఆల్రెడీ కన్వర్ట్ అయిన వ్యక్తి కన్వర్షన్, ద పర్సన్ హూ కన్వర్టెడ్ టు అనదర్ రిలీజియన్. ఆ అగ్రూడ్ పార్టీ ఏం చేసిన కేసు ఫైల్ చేసి సింపుల్గా ఏం చేస్తుంటే నా భర్త కానీ నా భార్య కానీ ఆ రిలీజన్ కన్వర్ట్ అయిపోయిందని చెప్పేసి కేసు ఫైల్ చేయొచ్చు. ఒకవేళ ఈమెను కూడా లేకపోతే అతన్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయాల్సి చూసినా ఏం చేయొచ్చు, డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిసీజ్, ద వెనీరియల్ డిసీజ్ ఆర్ సెక్సువల్ డిసీజ్. దీంట్లోనే లెప్రసీ కూడా ఉండేది. లెప్రసీ ఏమైందా, రిపీల్ అయిపోయింది. వెనీరియల్ డిసీజ్ మీన్స్ అంటే HIV, అది ఇంకోటి వ్యాధులు ఉంటాయి కదా. తర్వాత రినౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్, రినౌన్స్డ్ ది వరల్డ్. ఏమో రినౌన్స్ అంటే సన్యాసిగా తీసుకోవడం, అంటే ఇంకా ఇంకేమి యొక్క లోకంలో సన్యాసి అంటే అర్థమైంది, ఇంకా అన్ని ఈ లోకంలో ఉండే అన్నీ కూడా వదిలిపెట్టేసి ఇంకా అతను మాత్రం దేవునితో ఇట్లా ఏదో ఒక దైవిక చింతనతో ఏం చేయాలంటే ఒక దీక్ష తీసుకోవడము, పూర్తిగా అతను ఉండిపోవడము. అటువంటిప్పుడు కూడా ఇంకా నేను సంసారం చేయను అని భర్త కానీ భార్య కానీ నిర్ణయించుకొని అట్లా చేయాలనుకున్నప్పుడు అది అగ్రీడ్ పార్టీ ఏం చేస్తుంటే పిటిషన్ ఫైల్ చేయొచ్చు. తర్వాత చైల్డ్ మ్యారేజ్. ఈ చైల్డ్ మ్యారేజ్ ఏం చేయొచ్చు, చైల్డ్ మ్యారేజ్ ప్రకారము చైల్డ్ మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ గ్రౌండ్ ఫర్ డివోర్స్. కానీ అగ్రీడ్ పార్టీ ఒకవేళ అది ఏం చేయొచ్చు, ఆ మ్యారేజ్ ఏంటంటే రెగ్యులర్ చేయొచ్చు, అంటే కొద్ది రోజుల పాటు హోల్డ్ చేయొచ్చు. దాన్నే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా మ్యారేజ్లో. అప్పుడు చైల్డ్ మ్యారేజ్లో ఏజ్ ఆఫ్ ది పార్టీస్లో ఇది ఆప్షన్ ఆఫ్ పూబెర్టీ. ఏంటంటే ఒక ఆప్షన్, అది ఒక కొద్ది రోజుల పాటు హోల్డ్ చేసి అట్ ద అటెండింగ్ ఆఫ్ ది ఏజ్ దే క్యాన్ అగైన్ ప్రొసీడ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్స్. తర్వాత ఇక్కడ ఏమంటే అన్హియర్డ్ ఫర్ 7 years. అన్హియర్డ్ ఫర్ 7 years ఏమందంటే 7 years దట్ పర్సన్ నాట్ నో ఎనీవన్. ఆ పర్సన్ 7 సంవత్సరాల వరకు ఎవరికి కనబడకుండా ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తెలీదో అది తెలియకుండా పోతే అప్పుడు అగ్రూడ్ పార్టీ ఏం చేయొచ్చంటే కేసు ఫైల్ చేయొచ్చు. ఆల్రెడీ IPC మనం చదివేటప్పుడు IPCలో ఒక కేసులా ఉంది, R వర్సెస్ టోల్సన్ కేసులో. అదే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్లో ఒక కేసులా ఉంది, R వర్సెస్ టోల్సన్లో. అక్కడ ఏమవుతుంది, తన భార్య తన భర్త వెళ్ళిపోయాడు, సముద్రం అందరూ చనిపోయారని తెలిసిన తర్వాత 7 years కంప్లీట్ కాకుండానే ఆమె పెళ్లి చేసుకుంటుంది. ఆయన వచ్చి తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చి కేసు ఫైల్ చేస్తాడు బైగామి అఫెన్స్ కింద. కానీ బట్ ఏంటంటే అక్కడ ఏమైందంటే ఆమె యాక్చువల్గా అక్కడ వార్తాపత్రికల్లో న్యూస్ ఛానల్స్లో అన్నీ వచ్చింది ఏంటంటే సముద్రంలోకి వెళ్ళిన షిప్ మునిగిపోయింది, ఇంకా వాళ్ళు ఎప్పుడు తిరిగి రారని చెప్పేసి అది ఒక న్యూస్, అది అందరికీ తెలిసిపోయింది. సో ఆమె ఏమనుకుంది, ఇంకా చనిపోయాడు కదా, ఇంకా చనిపోవడం ఎలా తిరిగి వస్తారు అనుకుని ఆమె ఏం చేసిందంటే తిరిగి పెళ్లి చేసేసుకుంది. కానీ అక్కడ ఇట్లా అలా కాదు, కానీ 7 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి. 7 సంవత్సరాల వరకు అతని జాడ, అతని ఉనికి, అది ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు తెలియకపోతే ఏం చేయొచ్చు అంటే ఈమె డివోర్స్కి అప్లై చేసుకొని వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇవి ఈ 9 సెక్షన్లు దేని కొరకు అంటే వైఫ్కు హస్బెండ్కి ఇద్దరికి. కానీ అడిషనల్గా వైఫ్కి ఇవ్వబడ్డాయి కొన్ని గ్రౌండ్స్. అదేంటంటే బైగామి, ఒకటి బైగామి,
రెండోది రేపు, తర్వాత సోడమీ ఆర్ బెస్టియాలిటీ, తర్వాత రెప్యుటేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ నాన్ ప్రిజంప్షన్ ఆఫ్ కోహిబిషన్. ఇక్కడ బైగమి ఒకటి, రేప్ ఒకటి, తర్వాత బెస్టియాలిటీ అంటే మీన్స్ అంటే క్రూరత్వం, మృగతత్వం, లేకుంటే పశుతత్వం. ఏం చేయొచ్చంటే ఒకవేళ సెక్సువల్ ఇంటర్ కోర్సులో పశువులాగా ప్రవర్తించడం, లేకపోతే ఇంకోటి దీని ఈ విధంగా ఉంటుంది. తర్వాత రెప్యుటేషన్ ఆఫ్ మ్యారేజ్ని ఏం చేయొచ్చు అంటే కుదురాల పాటు హోల్డ్ చేసి పెట్టడానికి ఆప్షన్ ఉంది, మ్యారేజ్ని రిజెక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ డివోర్స్ అయిపోయింది. కేస్ లాస్, జోసెఫ్ స్టైన్ వర్సెస్ ఇన్ ఆఫ్ ఇండియా. అడల్టరీ కేసులో అదే చెప్పినా కదా ఇప్పుడు దాకా, అడల్టరీ ఇట్స్ నాట్ ఏ అఫెన్స్, ఇట్స్ ఓన్లీ గ్రౌండ్ ఫర్ డివోర్స్. తర్వాత రసల్ వర్సెస్ కేసులో ఫిజికల్ క్రూయాలిటీ ఆల్సో క్రూయాలిటీ ఇట్ ఈస్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అని వచ్చింది. తర్వాత దాస్తాని వర్సెస్ దాస్తాని కేసులో క్రూయాలిటీ ఇట్స్ ఏ క్రూయాలిటీ లైక్ మెంటల్ క్రూయాలిటీ అయినా అది క్రూయాలిటీ అని చెప్పేసి కేసు ఇచ్చేసింది. తర్వాత ఇంకో కేసులో ఏమందంటే శోభారాణి వర్సెస్ మధుకర్ రెడ్డి కేసులో ఏమందంటే డిమాండ్ ఫర్ డౌరీ ఆల్సో అమౌంట్స్ టు క్రూయాలిటీ. డౌరీ కోసం డిమాండ్ చేయడము, డౌరీ కోసం వేధించడం భార్యను, అది కూడా క్రూయాలిటీ కింద తీసుకొని అది కూడా గ్రౌండ్గా తీసుకోవచ్చు అని చెప్పింది. ఇంకోటి ఆల్టర్నేట్ రిలీఫ్స్ ఇన్ డివోర్స్ పర్సన్ 13A ఏమైనా రిసల్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ సెక్షన్ 9, జ్యుడిషియల్ సపరేషన్ సెక్షన్ 10 ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాము. తర్వాత డివోర్స్ బై మ్యూచువల్ కన్సర్న్ సెక్షన్ 13B. సెక్షన్ 13B ప్రకారం మ్యూచువల్ కన్సర్న్ ద పర్సన్ క్యాన్ ఫైల్ ఎ పిటిషన్ ఫర్ డివోర్స్ బై మ్యూచువల్ కన్సర్న్స్ ఆఫ్ బోత్ పార్టీస్. ఇద్దరు ఒకరినొకరు మన ఇద్దరం బతకలేము రా, మన ఇద్దరం కలిసి జీవించలేం, సహజం చేయలేము, నీ దారి నువ్వు చూసుకుని నా దారి నేను చూసుకున్నాను, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరు కూడా డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ 13B ప్రకారం 1976 Amendment Acts. No petition for the divorce within 1 year of marriage. Requirements of divorce by mutual consent. సరైన కారణం లేకుండా ఏదో ఒక గ్రౌండ్ లేకుండా ఏం చేయొచ్చు అంటే విత్ ఇన్ 1 yearలో పిటిషన్ ఫైల్ చేయడానికి లేదు డివోర్స్ కోసము. ద రిక్వైర్మెంట్స్ విచ్ హ్యావ్ టు బి మీట్ సీక్ డివోర్స్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆర్ ఫాలోస్. ఇఫ్ ద పార్టీస్ వాంట్ టు డిసాల్వ్ దేర్ మ్యారేజ్ యాజ్ మ్యూచువల్ కన్సర్న్ ఆర్ రిక్వైర్డ్ టు వెయిట్ ఫర్ 1 year ఫ్రమ్ డేట్ ఆఫ్ మ్యారేజ్. ఒక సంవత్సరం కాలది, ఏడాది పట్టు సంవత్సరమైన తర్వాత మాత్రం వాళ్ళు డివోర్స్కు కేసు పిటిషన్ ఫైల్ చేయొచ్చు. దే హ్యావ్ టు షో దే ఆర్ లివింగ్ సపరేట్లీ ఫర్ 1 year ఆర్ మోర్ దెన్ 1 year, నాట్ ఏబుల్ టు లివ్ విత్ వన్ అదర్. వారు ఒకరినొకరు మేము సంవత్సరం కంటే ఎక్కువనే మేము వేరుగా ఉంటున్నాము, మేము ఒకరినొకరు లేకున్నా కానీ మేము జీవించగలమని వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేయాలి. తర్వాత దే హ్యావ్ మ్యూచువల్లీ అగ్రీడ్ దట్ మ్యారేజ్ షుడ్ బి రిజాల్వ్డ్. వారు మ్యూచువల్లీ అగ్రీ చేసుకోవాలి మ్యారేజ్ని మనము విడగొట్టుకుంటున్నామని. యాజ్ ఫర్ సెక్షన్ 14 ప్రకారం నో కోర్ట్ విల్ ఎంటర్టైన్ ద పిటిషన్ ఆఫ్ డివోర్స్ విత్ ఇన్ 1 year ఆఫ్ ది మ్యారేజ్. సెక్షన్ 14 ప్రకారం ఏంటంటే ఏ కోర్టు కూడా అనుమతించకూడదు, విత్ ఇన్ 1 yearలో ఏ కోర్టులో కూడా కేసు తీసుకోకూడదు. తర్వాత కొన్ని రీజనబుల్ కాజెస్ వల్ల బట్ క్యాన్ ఎంటర్టైన్డ్ ఇఫ్ ద మ్యాటర్ ఈజ్ రిలేటెడ్ టు బైగామీ కూడా కానీ, అండ్ వేర్ ద కన్సెంట్ ఆఫ్ ది స్పౌస్ వాజ్ టేకన్ త్రూ మిస్రిప్రజెన్షన్, ఫ్రాడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ వీటి ద్వారా కానీ, లేకపోతే క్రూయాలిటీ కూడా ఉన్న గ్రౌండ్, వీటి ద్వారా కానీ బైగామీ. తర్వాత ఏముంది బైగామీ ఒకవేళ ఇది పెళ్లి చేసుకున్నప్పుడే అది నాకు నాకు ముందే పెళ్ళి అయిందని చెప్పకుండానే ఇప్పుడే నాకు కొత్త పెళ్ళి అవుతుందని చెప్పేసి ఆమెను మోసం చేసి, ఒకవేళ ఆమె దగ్గర నుంచి ఫ్రాడ్గా లేకపోతే మిస్రిప్రజెంటేషన్ చేసి ఒకవేళ పెళ్లి చేసుకున్న, అండ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే హయ్యర్ పొజిషన్ వాళ్ళు అంటే సుపీరియర్ పొజిషన్ వాళ్ళు ఇన్ఫీరియర్ పొజిషన్ బెదిరించి పెళ్లి చేసుకోవడం. ఈ గ్రౌండ్స్ని ఉపయోగించండి. విత్ ఇన్ 1 yearలోనే 1 year కాకముందుకే ఏం చేస్తూ ఆమె కేసు ఫైల్ చేసి ఏం చేస్తుంటే ఆమె మ్యారిటల్ బాండ్ని ఎండ్ చేయొచ్చు. యాజ్ పర్ సెక్షన్ 15 ప్రకారం ఆఫ్టర్ ద మ్యారేజ్ get dissolved and no further petition was filed by any of the spouse against the order of the court, and at the time of appeal has expired. At the time it is assumed that both spouse are satisfied, then only divorced person can marry again. డివోర్స్ పర్సన్ ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే ద అప్పీల్ టైమ్ 3 months 90 days ఉంటుంది. ఆ అప్పీల్ టైము ఎక్స్పైర్డ్ అయిన తర్వాతనే ఇంకొక వాళ్ళు
ఏం చేయొచ్చు అంటే వాళ్ళ అప్పీల్కి పోకపోతేనే పెళ్లి చేసుకోవాలి. విత్ ఇన్ 3 monthsలో వాళ్ళు అప్పీల్ చేయలేదనుకోండి, 3 months తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు.